ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు 10 ఏళ్ళు కొడంగల్కే సీఎం సీటు, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా అంటే ఏమంటుండు, 10 ఏళ్ళు ఇంకొక 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని చెప్తున్నారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు 2 ఉద్యోగాలు, అంబేద్కర్ను అవమానించిన షా, బీసీలకు బీజేపీ వ్యతిరేకం, హిందూ ముస్లింలు ఏకమై దేశాన్ని కాపాడాలి. కొడంగల్లో ముఖ్యమంత్రి పర్యటన. మరి 10 ఏళ్ళు నేనే సీఎం అంటే మరి మిగతా వాళ్ళు ఊకుంటారా? ఈ స్టేట్మెంట్ వాళ్ళకి అట్టెట్లు ఇస్తాడా అని ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ ఎలక్షన్స్ టైంకి మళ్ళీ నేనే సీఎం అని ఈ స్టేట్మెంట్ అన్నాడు అనుకోండి, ఇంత ఎత్తే ఎగురుతారు. ఇప్పుడేం మాట్లాడకపోవచ్చు, కానీ చాలామందికి ఈ స్టేట్మెంటు డైజెస్ట్ కాదు యాక్చువల్గా. ఇగో రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ 10 ఏళ్ల పాటు కొడంగల్కే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో కొడంగల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. మొత్తం తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దండి. ఒక నియోజకవర్గాన్ని మనం ఇదిగా తీసుకోవడానికి వీల్లేదు. మీరు మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ఏదో గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట అన్నట్టు మీరు కొడంగల్ అని మాత్రం అనకండి. తెలంగాణని ఆదర్శంగా దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తయారు చేస్తా అని చెప్పండి. చేస్తారో చేయరో పక్కన పెట్టండి, కానీ మీరు ఆ స్టేట్మెంట్స్ ఇవ్వండి. పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎకరాకు 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో 2 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సరే ఇదన్నీ పక్కన పెడితే, లాస్ట్ టైం కూడా ఏదో ఒక చిట్ చాట్లో మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆనాడు స్టేట్మెంట్ మళ్ళీ ఇప్పుడు రిపీటెడ్, నేనే ముఖ్యమంత్రి అవుతా, భవిష్యత్తులో కూడా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనే స్టేట్మెంట్ పదే సెకండ్ టైం మళ్ళీ ముఖ్యమంత్రి నోటి వెంట వస్తున్నది. దీని వెనకాల ఏమైనా వేరే ఇది ఉందా? అంటే ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని స్టేట్మెంట్ ఇస్తున్నారా, లేదు నేను తప్ప ఇంకెవరున్నారని స్టేట్మెంట్ ఇస్తున్నారా?